మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. వరుస ఆపరేషన్లతో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి బలగాలు. తాజాగా బస్తర్ రీజియన్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులతో బస్తర్ రీజియన్ దద్దరిల్లింది. తాజాగా జరిగిన 2 వేర్వేరు ఘటనల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాదిలో జరిగిన 3వ భారీ ఆపరేషన్ ఇది. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని నిశ్చయించుకున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. భద్రతా బలగాలు వరుస ఆపరేషన్లతో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు హతమయ్యారు. ఓవైపు మావోయిస్టుల ప్రక్రియ ఏరివేత కొనసాగుతోంది. మరోవైపు కొందరు మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు సిఆర్పీఎఫ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇలా ఏ విధంగా చూసినా మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులోగా మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లతో మావోలను ఏరివేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాదిలోనే జరిగిన 3వ భారీ ఆపరేషన్ ఇది. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాతే ఛత్తీస్గఢ్లో యాంటీ నక్సలిజం ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లోనే ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 132 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక తాజాగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 వేర్వేరు ఘటనల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా, దంతెవాడ సరిహద్దు కేరళ పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగుండ ప్రాంతంలోని ఊపంపల్లి అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సిఆర్పీఎఫ్ 159 బెటాలియన్ సంయుక్త బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారు. మావోల మృతదేహాలను ఘటనా స్థలం లభించిన AK-47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, .303 రైఫిల్, రాకెట్ లాంచర్, బ్యారల్ గ్రెనేడ్ లాంచర్, పేలుడు పదార్థాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఈ ఘటనలో 3 DRG, 1 CRPF జవానుకు గాయాలు కాగా వారిని చికిత్స కోసం రాయ్పూర్కు తరలించారు. తాజా ఎన్కౌంటర్తో మావోయిస్టులకు భారీ షాక్ తగిలినట్లయింది. భద్రతా బలగాల కాల్పులో మావోయిస్టు పార్టీ సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు, దర్బా డివిజన్ ఇన్ఛార్జ్ జగదీష్ అలియాస్ బుద్రా కూడా హతమయ్యాడు. జగదీష్పై 25 లక్షల రివార్డు ఉంది. 2013లో కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా, సల్వాజురం సృష్టికర్త మహేంద్ర కర్మతో పాటు 30 మంది కాంగ్రెస్ నాయకులు మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయారు. ఆ దాడికి ప్రధాన కుట్రదారిగా జగదీష్ ఉన్నట్లు ఛార్జిషీట్లో నమోదైంది. సుక్మా జిల్లా పిట్టెడబ్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని పౌర్గూడెంకు చెందిన జగదీష్పై 25 లక్షల రివార్డు ఉంది. జగదీష్పై 12 కేసులు కూడా ఉన్నాయి. 2023లో సుక్మా జిల్లాలోని అరన్పూర్లో DRG జవాన్లపై జరిగిన దాడిలోనూ జగదీష్ ప్రధాన సూత్రధారి. ఇతని హత్యతో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. బీజాపూర్ జిల్లాలో నర్సాపూర్, టెక్మట్ల గ్రామాల మధ్య భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 1 మావోయిస్టు మృతి చెందారు. సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులను హతమార్చడాన్ని భద్రతా బలగాల మరో విజయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు. అడవుల్లో ఆయుధాలతో ఉన్న వారికి విజ్ఞప్తి చేసిన అమిత్ షా ఆయుధాల మార్పును తీసుకురాలేమని హెచ్చరించారు. కేవలం శాంతి అభివృద్ధితోనే మార్పు సాధ్యమని అమిత్ షా హితో పలికారు. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా మావోయిస్టుల ఉద్యమాన్ని వీలైనంత త్వరగా అణచివేసే దిశగా భద్రతా బలగాలు పనిచేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కోబ్రా, సిఆర్పీఎఫ్ వంటి భద్రతా బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి.
అదే సమయంలో మావోల ఏరివేతకు భద్రతా బలగాలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తమ ఎదుట లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు శిక్షణనిచ్చి మావోయిస్టులపైకి ప్రయోగించడం ద్వారా భద్రతా బలగాలు చేపట్టే ఆపరేషన్లు సక్సెస్ అవుతున్నాయి. దండకారణ్యంలో అణువణువు తెలిసిన మాజీ నక్సలైట్లను ముందు పెట్టి భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. దీంతో మావోయిస్టుల ఉనికి గుర్తించి వారిని మట్టుపెట్టడం భద్రతా బలగాలకు సులువుగా సాధ్యమవుతోంది. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని, త్వరలోనే పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని మోదీ చెబుతున్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన పలు ఎన్కౌంటర్లలో కీలక మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తున్నాయి. భద్రతా బలగాలు చేపట్టే ప్రత్యేక ఆపరేషన్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో హతమవుతున్నారు. ఇదే దూకుడును కొనసాగిస్తే కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు మావోయిస్టులను 2026 మార్చి నాటికి పూర్తిగా నిర్మూలించడం పెద్ద కష్టమేమీ కాదు. ఓవైపు మావోయిస్టుల ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతూ భద్రతా బలగాలను ఏరివేస్తుండటంతో వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం కష్టమేమీ కాకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో మావోయిస్టులను ఏరివేసే చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు అమలు చేస్తున్న వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తుండటంతో కేంద్రం చెప్పినట్లు వచ్చే ఏడాది నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.